శ్రీనిక అండ్ శ్రియాన్ మోరల్ స్టోరీస్. శ్రీనిక శ్రియాన్ నీతి కథలు, పిట్ట కథలు, బుర్ర కథలు, ఇంకా మరెన్నో. దసరా పండుగ వర్ణన. దసరా అనేది భారతదేశంలో జరుపుకునే ఒక ప్రధాన హిందూ పండుగ. ఈ పండుగను 9 రోజుల పాటు జరుపుకుంటారు మరియు ప్రతిరోజూ ఒక నిర్దిష్ట దేవతను పూజిస్తారు. దసరా పండుగ దేవతల విజయం మరియు రాక్షసులపై శక్తుల విజయం యొక్క గుర్తుగా జరుపుకుంటారు. దసరా పండుగ యొక్క 9 రోజుల పూజా విధానం శైలపుత్రి దేవితో ప్రారంభమై సిద్ధిదాత్రి దేవితో ముగుస్తుంది. 9 రోజుల పూజా విధానం పూర్తయిన తర్వాత దసరా పండుగ జరుపుకుంటారు. ఈ రోజున రావణుని దహనం చేస్తారు. ఇది రాక్షసులపై దేవతల విజయానికి ప్రతీక. దసరా పండుగ అనేది హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ మరియు సామాజిక మరియు సాంస్కృతిక సామరస్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ పండుగ సమయంలో ప్రజలు కొత్త బట్టలు ధరిస్తారు, స్వీట్లు తింటారు మరియు కుటుంబం మరియు స్నేహితులతో కలిసి సమయం గడుపుతారు. దసరా పండుగ విజయం, శక్తి మరియు ఐక్యత యొక్క పండుగ. దసరా 9 రోజుల పూజా విధానం. దసరా పండుగను 9 రోజుల పాటు జరుపుకుంటారు మరియు ప్రతిరోజూ ఒక నిర్దిష్ట దేవతను పూజిస్తారు. ఈ పండుగ దేవతల విజయం మరియు రాక్షసులపై శక్తుల విజయం యొక్క గుర్తుగా జరుపుకుంటారు. దసరా పండుగ యొక్క 9 రోజుల పూజా విధానం. మొదటి రోజు ప్రతిపద. ఈ రోజున శైలపుత్రి దేవిని పూజిస్తారు. శైలపుత్రి అంటే పర్వతాల కుమార్తె అని అర్థం. ఆమె పార్వతీ దేవి యొక్క ఒక అవతారం మరియు శక్తి మరియు శౌర్యానికి ప్రతీక. ధరించవలసిన రంగు ఎరుపు. నివేదించవలసిన ప్రసాదం పాయసం. రెండవ రోజు ద్వితీయ. ఈ రోజున బ్రహ్మచారిణి దేవిని పూజిస్తారు. బ్రహ్మచారిణి అంటే తపస్సు చేసే స్త్రీ అని అర్థం. ఆమె కూడా పార్వతీ దేవి యొక్క ఒక అవతారం మరియు నిగ్రహం మరియు పవిత్రతకు ప్రతీక. ధరించవలసిన రంగు తెలుపు. నివేదించవలసిన ప్రసాదం పండ్లు. మూడవ రోజు తృతీయ. ఈ రోజున చంద్రఘంట దేవిని పూజిస్తారు. చంద్రఘంట అంటే చంద్రుని ఆకారంలో గంట ఉన్న స్త్రీ అని అర్థం. ఆమె పార్వతీ దేవి యొక్క ఒక అవతారం మరియు అందం మరియు శాంతికి ప్రతీక. ధరించవలసిన రంగు పసుపు. నివేదించవలసిన ప్రసాదం హల్వా. నాల్గవ రోజు చతుర్థి. ఈ రోజున కూష్మాండ దేవిని పూజిస్తారు. కూష్మాండ అంటే చిరునవ్వుతో విశ్వాన్ని సృష్టించే స్త్రీ అని అర్థం. ఆమె పార్వతీ దేవి యొక్క ఒక అవతారం మరియు సృష్టి మరియు పోషణకు ప్రతీక. ధరించవలసిన రంగు ఆకుపచ్చ. నివేదించవలసిన ప్రసాదం పాలకూర పులుసు. ఐదవ రోజు పంచమి. ఈ రోజున స్కందమాత దేవిని పూజిస్తారు. స్కందమాత అంటే స్కందుని తల్లి అని అర్థం. ఆమె పార్వతీ దేవి యొక్క ఒక అవతారం మరియు మాతృత్వం మరియు రక్షణకు ప్రతీక. ధరించవలసిన రంగు బూడిద. నివేదించవలసిన ప్రసాదం పులిహోర. ఆరవ రోజు షష్ఠి. ఈ రోజున కాత్యాయని దేవిని పూజిస్తారు. కాత్యాయని అంటే కాత్యాయనునిచే పూజించబడిన స్త్రీ అని అర్థం. ఆమె పార్వతీ దేవి యొక్క ఒక అవతారం మరియు యుద్ధం మరియు విజయానికి ప్రతీక. ధరించవలసిన రంగు నారింజ. నివేదించవలసిన ప్రసాదం బూరెలు. ఏడవ రోజు సప్తమి. ఈ రోజున కాళరాత్రి దేవిని పూజిస్తారు. కాళరాత్రి అంటే నల్లటి రాత్రి అని అర్థం. ఆమె పార్వతీ దేవి యొక్క ఒక అవతారం మరియు సమయం మరియు మరణానికి ప్రతీక. ధరించవలసిన రంగు నీలం. నివేదించవలసిన ప్రసాదం బ్లాక్ హల్వా. ఎనిమిదవ రోజు అష్టమి. ఈ రోజున మహాగౌరీ దేవిని పూజిస్తారు. మహాగౌరీ అంటే చాలా తెల్లని స్త్రీ అని అర్థం. ఆమె పార్వతీ దేవి యొక్క ఒక అవతారం మరియు శాంతి మరియు స్వచ్ఛతకు ప్రతీక. ధరించవలసిన రంగు గులాబీ. నివేదించవలసిన ప్రసాదం ఖీర్. తొమ్మిదవ రోజు నవమి. ఈ రోజున సిద్ధిదాత్రి దేవిని పూజిస్తారు. సిద్ధిదాత్రి అంటే అన్ని శక్తులకు మూలం అని అర్థం. ఆమె పార్వతీ దేవి యొక్క ఒక అవతారం మరియు జ్ఞానం మరియు సిద్ధికి ప్రతీక. ధరించవలసిన రంగు పర్పుల్. నివేదించవలసిన ప్రసాదం లడ్డు. 9 రోజుల పూజా విధానం పూర్తయిన తర్వాత దసరా పండుగ జరుపుకుంటారు. ఈ రోజున రావణుని దహనం చేస్తారు. ఇది రాక్షసులపై దేవతల విజయానికి ప్రతీక. శ్రీనిక అండ్ శ్రియాన్ మోరల్ స్టోరీస్.